హలో అందరికీ. లాస్ట్ వీడియోలో మేము ఫిష్ పాండ్ చూడటానికి వెళ్ళాము అనేటప్పుడు ఒక ఆమె కామెంట్ చేసింది, ఫిష్ కర్రీ వస్తే ఒకసారి చేసి చూపించండి అక్క అని చెప్పి. నా పద్ధతిలో నేనైతే ఇలానే చేసుకుంటా. ఇంక ఫస్ట్ మనకు కావాల్సిన మసాలాలన్నీ బాగా వేయించుకొని పొడి చేసుకొని ఉంచుకోవాలి. నేను కొద్దిగా ఎక్కువ మసాలాలే తీసుకున్నాను, ఎందుకంటే అది నెక్స్ట్ టైంకి కూడా పనికి వస్తాయి కదా అని చెప్పి వేయించి ఉంచుకున్నాను. ఇంకా ఆనియన్స్ తీసుకుని అందులోనే ఆ మసాలా పొడి వేసుకొని మిక్సీ వేసుకున్నాను అనమాట. ఇంకా ప్యాన్లో ఆయిల్ వేసుకొని అది కొద్దిగా మరిగినాక ఈ పేస్ట్ ఏదైతే ఉందో ఆ పేస్ట్ మొత్తం వేసుకొని ఫిష్ ముక్కలు వేసుకొని బాగా కలుపుకోవడం అంటే క్లాత్ పట్టుకొని తిప్పుకోవడమే, గరిట పెట్టి కలపొద్దు, ముక్కలు చిదిగిపోతాయి. ఇంకా అందులోనే పులుసు పోసుకొని అది కొద్దిగా ఉడికినాక బెల్లం వేసుకుంటాను. మాకు పులుసు అంటే బెల్లం ఉండాలి, బెల్లం లేకపోతే అది పులుసు అవ్వదు. ఏ పులుసుకైనా బెల్లం వేస్తాం మేము. చాలామంది వేయరంట, నాకు ఈ మధ్య తెలిసిందనమాట. మాకు బెల్లం లేకపోతే ఆ తీపి తగలకపోతే మాకు పులుసు తిన్న ఫీలింగ్ రాదు. ఇదైతే నా పద్ధతిలో చేశాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.